హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే తొక్కతో ఉన్న మినపప్పుని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక 4-5 గంటల పాటు మినపప్పుని బాగా నానబెట్టుకోవాలి. నేను కూడా ఫస్ట్లో ఈ తొక్కతో ఉన్న పప్పుని కడగడం చాలా కష్టం అని చెప్పేసి అయితే స్టోర్ నుంచి గుళ్ళు తెచ్చుకొని నానబెట్టుకునేదాన్ని. కానీ నాకు పోను తెలిసింది ఏంటంటే ఈ తొక్కతో ఉన్న పప్పులోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా, పిల్లలకు కూడా ఈ తొక్కతో ఉన్న పప్పు పెట్టడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది దగ్గర విన్నాను అనమాట. సరేలే ఇంకా ఎలాగోలా నేర్చుకుందామని చెప్పేసి అయితే తొక్కపప్పు అయితే తీసుకున్నాము. ఈ పప్పునైతే నానబెట్టుకొని బాగా చేత్తో ప్రెస్ చేసుకోవాలన్నమాట. బాగా నానిన తర్వాత చేత్తో ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొక్క పప్పు కూడా సెపరేట్ అవుతాయి. అలాంటి టైంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక చిన్న టీ జాల్ని ఉపయోగించుకొని తొక్కను వేరేగా సెపరేట్ చేసుకోవచ్చు. ఈ టీ జాల్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకి వాటర్ ఎక్కువగా వేస్ట్ అవ్వనమాట. ఆ వాటర్ని యూస్ చేస్తూ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచినీటితో ఒక 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుందన్నమాట. ఇలా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా పప్పు అయితే క్లీన్ అయిపోతుందనమాట. నేను కూడా ఫస్ట్లో కష్టంగానే ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఈ పప్పు కడిగిన నీళ్ళు కూడా నేనేమి వేస్ట్గా పడేయనండి. అవి మొక్కలకి వేస్తే మొక్కలకి కూడా కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి కదా అని చెప్పేసి ఎక్కువగా మొక్కలకి వేయడానికి నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇంకా లాస్ట్లో ఏంటంటే తొక్క అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అడుగున చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, దానికోసం పప్పునైతే గాలించుకోవాలండి. ఆ గాలించే ప్రాసెసే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని ఆ గిన్నెలో నుంచి ఈ గిన్నెలోకి, ఈ గిన్నెలో నుంచి ఆ గిన్నెలోకి అలా పోసుకుంటూ ఉండాలన్నమాట. లాస్ట్లో అడుగునైతే రాళ్ళు ఉండిపోతాయి. అలా మీరు గమనిస్తూ ఉంటే మీకు రాళ్ళు కూడా కనిపిస్తాయి. ఒకవేళ మనం ఈ గాలించుకోకుండా పప్పుని గ్రైండ్ కానీ చేసుకున్నట్లయితే ఆ రాళ్ళతో కలిపి గ్రైండ్ చేసేస్తాం కదా, ఆ రాళ్ళన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతాయండి. అందుకే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూస్తారు కదా అడుగుకి ఎన్ని రాళ్ళు ఉండిపోయాయో, ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది కదండి. అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ తొక్కల్లో కూడా కొద్దిగా పప్పు ఉన్నట్టు నాకైతే అనిపించింది. అందుకనేసి అందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను ఫస్ట్ ఏ ప్రాసెస్లో అయితే పప్పుని క్లీన్ చేశానో అలాగే చేశానన్నమాట. ఇంకా చివరికి వచ్చేసరికి పప్పు అంతా కూడా కొంచెం అంత ఉండిపోయింది. ఆ పప్పు అంతా వేస్ట్ చేయడం ఎందుకని మళ్ళీ అదే ప్రాసెస్ని నేను మళ్ళీ రిటర్న్ చేశాను. పప్పు అయితే క్లీన్ చేసేసాను అనమాట. పూర్తిగా క్లీన్ చేసేయాల్సిన పని అయితే ఏం లేదండి. కొద్దిగా తొక్క ఉండిపోయినా పర్వాలేదు. తొక్కలోనే ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత తొక్క ఉండిపోయినా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. అలానే మొత్తం తొక్కతోనే యూస్ చేయలేము కదా, అందుకోసమే ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూపించాను. ఎవరైనా తొక్కపప్పుని క్లీన్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.